ప్రభునందు ప్రియమైన వర్లారా మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మన పితరుడు సౌలు, మన పితరుడు దావీదు మహారాజుల నుండి సౌలు యొక్క జీవితంలో నిజమైనటువంటి క్రియ లేని కారణం చేత మొదటి రాజు అయినా కూడా దేవుడు పక్కన పెట్టాడు. ఈరోజు ఒకవేళ కొన్ని దినాలు మనం బాగా ఉన్నామేమో, ఈరోజు ఎలా ఉన్నాం? సౌలు లాగా కొన్ని రోజులు బాగుండి కడకడ రాను రాను తగ్గిపోతే, బలహీనమైతే మొదటి బలం రాదు నీకు, మొదటి పరిశుద్ధత నీకు రాదు. ఏ దినానికి ఆ దినమే. అయితే ఇక్కడ మన పితరుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేనైతే, మరి ఇక్కడ చేరినటువంటి మనందరము మీరు ఎవరికి వాళ్ళు ఎలా ఉన్నారు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని కృప నిరంతరం ఉంటుంది, నిత్యం ఉంటుంది. నిత్యము దేవుని కృప ఉంటుంది. ఎవరి విషయంలో ఎన్నడూ ఆయన పక్షపాతి కాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన పక్షపాతి కానే కాడు. ఈ విషయాన్ని జాగ్రత్త గుర్తించండి. నేనైతే అన్నాడు, ఆరాధించడానికి వచ్చిన మనం మన జీవితంలో పచ్చదనం, పచ్చదనాలు రెండు రకాలు ఉంటాయి. శరీరపరంగా పచ్చదనం ఉంటుంది, ఆధ్యాత్మికమైన పచ్చదనం ఉంటుంది. ఆధ్యాత్మికమైన పచ్చదనాన్ని గురించి మనం ఏం చూస్తామంటే 23వ కీర్తన 1వ వచనం చదవండి. 23వ కీర్తన యెహోవా అందరూ పలకండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు. ఏ చోట్లంట? పచ్చిక గల చోట్ల. పచ్చిక అన్నది కృపకు సాదృశ్యం. కృప, పచ్చిక అంటే కృప. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. పరుండ చేయడం అంటే సేద తీర్చడం అనుకోండి, విశ్రాంతి పొందడం అనుకోనండి, కొంచెం పడుకున్నారంటారు. దీనికి అర్థం ఏంటంటే ఆయన నన్ను ఆయా స్థలాల్లో ఆ విధంగా ఆ రీతిలో ఉంచి ఉన్నాడు. పచ్చిక గల స్థలంలో నన్ను ఉంచున్నాడు. పచ్చిక గల స్థలంలో, పచ్చిక ఉన్న స్థలంలో ఇక ఇబ్బంది ఉండదు. పచ్చిక కృప కదా, ఆయన కృప నిత్యం ఉంటుంది. పచ్చిక గల స్థలంలో ఆయన నన్ను ఉంచున్నాడు. ఎట్టుంచాడంట? ఒలివ చెట్ల. మనకు డిసెంబర్ 25 లేక 31లో మనం ఆ చెట్ల గురించి వాక్యం ధ్యానించాం కదా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం రాయబడింది, మనం ఏం చూస్తున్నాం? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనం కృపకు సాదృశ్యం. పచ్చిగా ఉన్న చెట్టు ఏం చేస్తుంది? తీగలు కొమ్మలేస్తాయి, పూత పోస్తుంది, కాయలు కాస్తాయి. పచ్చగా ఉండే చెట్టు. ఎండిపోయిన చెట్టు ఏముంటుంది? ఏం లేదు. కారణం ఏంటి? ఎందుకు ఆ చెట్టు పచ్చగా ఉందంటే పచ్చిక గల చోట్ల సారవంతమైన దాంట్లో ఆ చెట్టు నాటబడింది కనుక, సారవంతమైన దాంట్లో ఆ చెట్టు ఉంది కాబట్టి అది పచ్చగా ఉంది. సారం లేని భూమిలో ఏదైనా ఒక మొలకేస్తే అది పచ్చగా ఉంటుందా? ఉండదు. సారవంతమైంది దేవుని సంఘం, దేవుని కృప, దేవుని ఏర్పాటు. సారం లేనిది. ఎందుకంటే అక్కడ చెప్పాడు యోహాను సువార్త 15లో, నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోయిన తీగకు సమానంగా ఉంటారు అని. ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా అది ఎండిపోయిన తీగతో సమానంగా ఉంటారు. అది ఏ స్థలం నుంచినా కూడా అది ఎండిపోయిందే తీగ. ఏ స్థలంలో ఉన్నా కూడా అది ఎండిపోయిన పరిస్థితి. ఏది? నాకు వేరుగా ఉంటే అన్నాడు. సరే, ఈరోజు మనం చూసిన మాటల ప్రకారంగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని రాయబడింది కదా. అమ్మా, అర్థమవుతున్నాయా? ఒలివ చెట్టు గురించి మనము న్యాయాధిపతుల్లో చదువుకుంటున్నారు. ఆ సమయంలో మనం అన్ని విషయాలు చెప్పుకోలేకపోయాం. చూడండి, న్యాయాధిపతులు తీయండి. న్యాయాధిపతులు యెహోషువ తర్వాత ఉంటుంది. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా
ఎంత పలికితే నేను సౌండ్ తగ్గిస్తాను. మమ్మును ఏడుమని ఒలీవ చెట్టు నడగగా ఒలీవ చెట్టు దేవుని మానవులను దేవుని వలన నరుల సన్మానించుడు. ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. వింటున్నారా? అర్థమవుతుంది మేము మాటలు చదువుతుంటే పలిగారు అంతవరకు. ఒలివ చెట్టు ఒక సహోదరుడు సమయం చెప్పాడు, ఒలివ చెట్టు అంటే ఏ చెట్టు అయినా అటు ఇటు వంగుద్దంట, కానీ ఒలివ చెట్టు వంగదంట, అట్టి తొంగేది కాదంట, చక్కగా పైకి వెళ్తుందంట. ఎంత ఎత్తైనా సరే పైకి వెళ్తుంది. ఒలివ చెట్టు అటు ఇటు వంగలు కొమ్మలు ఏదంట, చక్కగా అంటే మంచి సిద్ధపాటు సాదృశ్యం ఒలివ చెట్టు. చాలా చెట్లు అంట వచ్చి మేమందరం నీ మాట వింటాం, నీకు లోపడతాం, నువ్వు మా మీద అధికారిగా రాజుగా ఉండమని ఒలివ చెట్టుని అడిగిన చెట్లన్నీ. ఒలివ చెట్టు ఏమంటుంది తెలిసిన, నేను నా మంచి స్థితి అంటే నేను ఖచ్చితంగా చూడు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానితులు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు తిరుగుటకు వచ్చేదనా. వింటున్నారా? అర్థమవుతుందా? ఒలివ చెట్టు యొక్క లక్షణం జాగ్రత్తగా గుర్తించండి. మనుషులు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడ కూడా దేంతో ఆరాధిస్తారు? ఒక దీపం వెలిగించి దేనితో ఆరాధిస్తారు? ఇప్పుడు అందరు చేస్తుంటారు కదా, దీపాలు వెలిగించి నూనె పోసి దీపాలు వెలిగించి దేవుణ్ణి నమస్కరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఒలివ చెట్టు అంటుంది, దేవుణ్ణి నరులు దేని ద్వారా సన్మానిస్తారు? ఆ నా తైలము నేను ఇయ్యక మాని మీ మీద రాజులై ఉండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా. ఒలివ చెట్టు యొక్క గుణాన్ని చూడండి ఎలా ఉందో, ఒలివ చెట్టు యొక్క లక్షణం ఎలా ఉందో చూడండి. ఈ ఒలివ నూనె అనుకుందాం, సరే నూనె ఒలివ చెట్ల నుంచి నూనె ఎప్పుడు వస్తుంది? ఒలివ చెట్ల నుంచి నూనె రావాలంటే ఏం చేయాలి? ముక్కలు కోసి మిషన్లో వేస్తే, ముక్కలు కోసి మిషన్లో వేస్తే ఆ మిషన్లో ఈ చెట్టు అంతా ఏమైంది? నలిగిపోయి పూర్తిగా పిట్టయి అక్కడి నుంచి రసాన్ని ఇస్తుంది. వింటున్నారా? అక్కడి నుంచి రసం ఆ నూనె వస్తుంది. చెట్టు అలానే ఉంటే నూనె రాదు. అక్కడ అంటుంది, స్పష్టంగా అంటుంది, నరులు దేవుని దేని ద్వారా సంతోషపడతారు, దేని ద్వారా ఆయనతో కలిగి ఉంటారంటే మరి ఇలా కదా. ఆ తైలమును నేను ఇవ్వక మానవునా తైలం ఇవ్వాలంటే ఏం చేయాలి? కర్ర నలిగిపోవాలి. ఆ కర్ర ఎవరు? ఇప్పుడు ఒలివ కర్ర ఎవరు? ఒలివ చెట్టు ఎవరు? విశ్వసించిన విశ్వాసి, నిద్రపోయేవాళ్ళు కాదు. విశ్వసించిన విశ్వాసికి సాదృశ్యం. ఒక మనిషి జీవితము యోగ్యమైనదిగా ఉండాలంటే, ఒక మనిషి జీవితము దేవుడు ఇష్టపడేదిగా ఉండాలంటే, ఒక మనిషి జీవితము దేవుడు అంగీకరించేదిగా ఉండాలంటే ఎట్లుండాలని మనం తెలుసు. కీర్తనలో చెప్పాడు, విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన. ఇరిగి నలగాలంట. నేను ఎట్టున్నానో అట్నే ఉంటాను, నేను ఒక్క మాట కూడా సహించలేను, ఒక్క మాట కూడా నన్ను ఎవరంటే ఒప్పుకోను, నేను దానికి నాకు అంటాను అనేవాళ్ళు విశ్వాసులు కారు. అర్థమవుతుందా? విరిగి నలగాలంట. విరిగి నలిగితే
అప్పుడు ఆ నూనె వస్తుంది కదా, ఆ నూనె దేనికి పనికి వస్తుంది? దేవుణ్ణి, మనుషులను సంతోషపరచడానికి ఆ నూనె పనికి వస్తుంది. ఈనాడు నీవు నిజంగా ఇక్కడ చేరిన వారు నిజంగా ఒలివ చెట్టు యొక్క ఉద్దేశం అయ్యుంటే మీరు దేవుణ్ణి సంతోషపరుస్తారు, మీతో ఉన్నవారిని సంతోషపరుస్తారు. మీరున్న స్థలంలో సంతోషం ఉంటుంది. ఏది మీరు ఏమై ఉండాలా? ఒలివ చెట్టు అయి ఉండాలి. ఒలివ చెట్టుకు తగిన జీవితం కలిగి జీవిస్తే మిమ్మల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆ తర్వాత మీకు రావాల్సిన మేలు ఏర్పాటు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోనండి. ఇంకో మాట మనం ఎక్కడ చూస్తాం? 128వ కీర్తనలో చూడండి, ఒక మాట రాయబడింది. 128వ కీర్తనలో ఈ మాట మనం చూస్తాం. 128వ కీర్తనలో ఏముంటుందంటే చూస్తున్నాం, నీ లోగిట నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. అంటే ఫలింపుకు సాదృశ్యం, విస్తరణకు సాదృశ్యం, బలాభివృద్ధికి సాదృశ్యం. ఒక్కొక్కరి జీవితంలో విస్తరణత ఉండదు, అభివృద్ధి ఉండదు, బలాభివృద్ధి ఉండదు. ఎందుకు? కారణం ఏంది? మనం ఆ చెట్టును కాలా. ఏ చెట్టుము? ఒలివ చెట్టుము కాదు. మా మిత్రుడు దేవుని ఇంట్లో ఆయనకు వచ్చిన ఎన్నో వచ్చాయి కదా, వాటన్నిట్లో నుంచి ముందుకు వచ్చి అంటున్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనం చెప్పినాను కదా, కృప, పచ్చదనము సక్కపాటుకు, పచ్చదనము ఫలింపుకు, పచ్చదనము విస్తరణతకు, పచ్చదనము ఫలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్న చెట్టును పోలి ఉంటుంది. పచ్చదనం లేకపోతే, పచ్చదనం సుధమ పచ్చదనం వేరు, అది లోకానుసారమైన పాపములో ఉన్న పచ్చదనం. అది యెహోవా నీరు కట్టిన తోటలాగా పచ్చగా ఉందని ఆది కాలంలో చూస్తాం. ఆ పచ్చదనం కాదు. ఇక్కడ మళ్ళీ మనం చూస్తాం ఎక్కడంటే మత్తయి సువార్తలో కూడా చూస్తాం. ఆ త్రోవ పక్కన ఉన్న చెట్టు పచ్చగా ఉన్నది కానీ ఫలాలు లేవు. త్రోవ పక్కన, అర్థం చేసుకోండి, ప్రక్కన యేసుప్రభువు వారు చెప్పాడు, నాకు వేరుగా, ప్రక్కన వేరుగా రెండొకటే. కాబట్టి ప్రక్కన వేరుగా, ఒకవేళ నువ్వు ఎంతైనా ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావేమో కానీ ఆ ఆశలన్నీ ఇక్కడ మనం చూసాం. మన పితరుడు సౌలు విషయంలో ఏం రాయబడింది? కావున దేవుడు సదాకాలం నిన్ను ఆశలు కలిగి ఉంటారు. ఎందుకు? ఉపయోగం లేని ఆశలు, ప్రయోజనం లేని ఆశలు కదా. అలాగా మనం ఎలా ఉండాలో అదే రకాల ఆలోచనలు, నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు చాలంట కానీ అయితే యెహోవా ఆలోచనే స్థిరమంట. కాబట్టి నీవు చక్కగా సిద్ధపడితే ఆయన స్థిరపరుస్తాడు. నేను చక్కగా సిద్ధపడిస్తే ఆయన స్థిరపరుస్తాడు. నా దగ్గర సిద్ధపాటు లేకుంటే ఆయన స్థిరపరచడు. సిద్ధపాటు లేకుండా ఎలా స్థిరపరుస్తాడు? చాలా మంది జీవితాల్లో ఇలానే క్రియలు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. మనము 52వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో మనం 2-3 వల్ల కూడా చూస్తాం. ఇప్పుడు కాదు, 2-3 రెండో భాగంగా చూస్తాం. జాగ్రత్తగా గుర్తించండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు చూసాము, ఇక్కడ ఏం రాయబడిందంటే నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్కలు అర్థమైన దేనికి సదృశ్యము? ఘనతకు, కీర్తికి, బలాభివృద్ధికి, స్థిరత్వానికి, పరిశుద్ధతకు కారణమైంది ఒలివ మొక్కలు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్న మన పితరుడు దావీదు మహారాజు ఒలివ చెట్టు వలె ఉన్నాడు కదా, నీవు నేను ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవుడు నమ్ముకున్నామని చెప్తున్నాం కదా, మన పితరుడు దావీదు మహారాజు కూడా దేవుడు నమ్ముకున్నాడు కదా. ఆయన ఒలివ మొక్క వలె ఒలివ చెట్టు వలె ఉన్నాడు, ఆ పని కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఆరంభించండి. స్వబుద్ధిని పక్కన పెట్టి ఆయన భయానికి లోబడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రవర్తనలో చక్కపాటు, దిద్దుబాటు కలిగి ఆధ్యాత్మిక జీవించడానికి ఆరంభించండి. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు ఆరంభించకనే, నువ్వు సిద్ధపడకనే, నువ్వు తయారు కాకనే దేవుని దారి నుండి దేవుని అతడు నాకేం మేలు లేవంటే అది కుదరదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఆరంభించండి. ఇక్కడ రాయబడింది మన పితరుని పట్ల దేవుడు కృప చూపినాడు. మన పట్ల ఎందుకు కృప చూపడు? మన పితరుని పట్ల దేవుడు తోడై ఉన్నాడు. మన పట్ల ఎందుకు తోడై ఉన్నాడు?
దూరమైన మనల్ని, అజ్ఞానులను మనల్ని ఆయన ఇంతగా ప్రేమించి మనల్ని కూడా మన పితరుడు దావీదు మహారాజు వలె మనల్ని చేయడానికి ఆయనేమి బలహీనం కాదు, సమర్థుడు, శక్తివంతుడు, సాగినవాడు. ఆయన అన్ని విషయాల్లో సరిపోయినవాడు. అర్థమవుతుందా? ఒకవేళ దేవుని ఎరగిన వాళ్ళకి అర్థం కాదేమో, కానీ దేవుని ఎరిగిన తర్వాత, నమ్మిన తర్వాత ఇంకా మన జీవితంలో మనకు అర్థం కాకపోతే ఎప్పుడు అర్థమైంది? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఈ ఒలివ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఒలివ అనుభవం చక్కగా నిలబడ్డ అనుభవం అంట. మనం హోషేయ గ్రంథంలో చూస్తాం, గతంలో కూడా చెప్పుకున్నాం. హోషేయ గ్రంథంలో ఎలా ఉంటుందంటే చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం, దానియేలు పక్కన ఉంటుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. మన మిత్రుడు దావీదు మహారాజును మనం ఏ విధంగా చూస్తాం? గొప్ప సౌందర్యము, గొప్ప ప్రత్యేకత కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. మరి రాయబడింది ఏమన్నాడు ఇక్కడ? మళ్ళా చదువుయా. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అర్థమవుతుంది. అతని కొమ్మలు విశాలంగా అంటే చాలా దేవుడు ఇచ్చిన ఆవిష్కారంలో ఆయన చేయ కార్యములు చాలా విశాలంగా, చాలా మందికి ఆదరణ, చాలా మందికి తోడు, చాలా మందికి మేలు, చాలా మందిని బలపరచుట, చాలా మందిని నడిపించుట, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు అందులో మనం ఒక్క పని కూడా కలిగి ఉండకపోతే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండగలుగుతాం? నిర్దోషులుగా ఎలా ఉండగలుగుతాం? నిందారహితులుగా ఎలా ఉండగలుగుతాం? ఆయనకి ఇష్టలుగా ఏ ఒక్క పని కూడా మనం చేయడం లేదు, ఏ ఒక్క పని కూడా చేయలేకపోతున్నాం. ఎలా మనం ఉండగలుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఒక నిజంగా ఒక మంచి పేరు, మంచి ఘనత ఎవరి ద్వారా వస్తుందంటే ఆయన ద్వారా వస్తుంది. నీ సిద్ధపాటు సక్కపాటును బట్టి. కాబట్టి దేవుడు తన ఉన్నతమైన కృప, తన ఏర్పాట్లో ఈ విధంగా మనల్ని ఎంచుకోవడానికి ఆయన భూమికి వచ్చి తాను బలిగా సమర్పణగా అర్పించుకొని ఆయన కాల్సిన రక్తం ద్వారా మన దోషంలోని కడిగి మనల్ని కూడా సౌందర్యవంతులుగా, మనల్ని కూడా అలంకారపరులుగా, మనల్ని కూడా ఆయన ఇష్టమైన జనులుగా చేయడానికి ఇష్టపడిన దేవాది దేవునికి ఈ ఉదయకాలంలో ఏం చెల్లిస్తావు? ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంట? ఈ విషయాలు ఎరిగితే నిజంగా మనం ధన్యులమే. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికీ ఈ మొదటి పరిచర్యలో మరి తెలియపరచబడిన మాటల ప్రకారంగా మనందరి జీవితాల్లో స్థిరపరిచి బలపరుచును గాక. ఆమేన్.